गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी కలిత విపంచి విభాసి వైరించి। హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నిత్యముక్త నిత్యముక్త అన్న నామానికి అర్థం ఏమిటంటే ఆమె ఎప్పుడూ విడుదల పొంది ఉన్నది, ఆమె ఎప్పుడూ బంధనమునందు లేదు. ఎందుకు ఈ మాట అనాలి? అసలు ఆవిడ బంధనంలో ఉందని ఎవరన్నారు? కనుక ఎవరు అనలేదు. ఆమె ఎప్పుడూ విడుదల పొంది ఉన్నది. అయితే మనకు అనుమానం వస్తుంది, ఏమండి ఇప్పుడు ఎవరు ఏ పని చేసినా దానికి శక్తి అన్నది ఒకటి ఉంటుందా? నేను మాట్లాడాలి, మాట్లాడడానికి శక్తి ఉండాలా? జ్ఞాపకం ఉండాలి, జ్ఞాపకం ఉంచుకోవడం అన్న శక్తి ఒకటి ఉండాలా? వాక్య నిర్మాణం చేయాలి, వాక్య నిర్మాణానికి ప్రజ్ఞ ఉండాలా? భావ వ్యక్తీకరణ దానికి శక్తి ఉండాలా? అట్లాగే కూర్చొని వినాలి, వినడానికి ఒక ఓపిక శక్తి ఉండాలా? చెప్పిన దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి, దానికి శక్తి ఉండాలా? అర్థం చేసుకోవాలి, దానికి శక్తి ఉండాలా? బాగా అర్థం చేసుకొని మనసుని పట్టుకొని దాని గురించి ఎంతో సంతోషం పొందేసి పటికి బెల్లం నవిలేసినటువంటి నోరు ఎంత తీయగా అయిపోయిందో అంత తీయగా అయిపోయి అందులో తేలిపోతూ సమీక్ష చేయాలి, దానికో శక్తి ఉండాలా? ఇవన్నీ అమ్మవారి అనుగ్రహం లేకుండా జరిగే పనులా? ఎక్కడ నేను శక్తి అన్న మాట మాట్లాడినా ఆవిడేనా? ఏ కదలికైనా ఆవిడేనా? అప్పుడు ఆవిడ ఎక్కడుంది? మన అందరిలో ఉంటేనేనా ఇవన్నీ నడుస్తున్నాయి? మరి మన అందరిలో ఉండి ఇవన్నీ చేయిస్తుంటే ఆవిడికి ఏ బంధం లేకుండా ఎలా ఉంది? ఇవన్నీ చేయిస్తున్నప్పుడు ఆవిడకి కర్తృత్వం కలగట్లేదా? చేయించడము అనేటప్పటికీ కర్తృత్వం అంటాం కదా, అప్పుడు ఆవిడది కాదా కర్తృత్వం? మరి ఆవిడ నిత్యముక్త, ఆవిడ ఏం అంటుకోకుండా ఎలా ఉంటుంది? అది ఎలా సాధ్యం అంటే దానికి శ్వేతాశ్వతర ఉపనిషత్ అని చెప్పి అది సమాధానం చెప్పింది. ఆ ఉపనిషత్తులో 3వ మంత్రం ఉంది. ఆ 3వ మంత్రం అంది తే ధ్యాన యోగానుగత అపశ్యన్ దేవాత్మశక్తి స్వగుణైర్నిగూఢాం. ఎక్కడిది ఇది? ఎక్కడిది? చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చేసినటువంటి దుర్గా పంచరత్నంలో యథాతథంగా ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి 3వ మంత్రంలో ఉన్నటువంటి 2 పాదాలని శ్లోకంలోకి తీసుకున్నారు. కాబట్టి తే ధ్యాన యోగానుగత అపశ్యన్ దేవాత్మశక్తి స్వగుణైర్నిగూఢాం యకారణాని నిఖిలాని తాని కాలాత్మయుక్తాన్యధితిష్టత్యేకః అంది మంత్రం. దీని అర్థం ఏమిటంటే ఈ లోకమంతా నడుస్తోంది అంటే ఇందాక నేను చెప్పినవన్నీ జరుగుతున్నాయి. తింటున్నాం, తిరుగుతున్నాం, జీర్ణం అవుతోంది, పని చేస్తున్నాం, ప్రదక్షిణాలు చేస్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, సంతానాన్ని పొందుతున్నాం, సుఖదుఖాలను భవిస్తున్నాం, వీటన్నిటికీ శక్తి కావాలి. ఇది ఎక్కడదా? ఇన్ని కోట్ల ప్రాణుల్లోకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎలా ఉంటుంది లోపల? ఇది ఎలా అన్వయం అవుతూ ఉంటుంది? అది ఎవరు? అప్పుడు ఈ శరీరాన్ని ఆవహించి ఉన్నటువంటి ఆ శక్తిదా? అసలు ఆ చేయిస్తున్న శక్తికి ఆధారం ఎవరు? ఆమెని పిలవాలి ఆ శక్తిని అంటే ఉపనిషత్తు జవాబు చెప్పింది. ఆ ఉపనిషత్తు యొక్క ప్రారంభమే ఈ చర్చతో ప్రారంభం అవుతుంది. అందుకే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు
దుర్గా పంచరత్నం చేస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయసే, వివిధైవ శ్రూయసే అంటే అమ్మా నిన్ను తెలుసుకున్న యోగులు ఉన్నారే వాళ్ళు నిన్ను తెలుసుకుని రకరకాల పేర్లతో పిలిచారు. పరదేవత అన్నారు, పరమాత్మ అన్నారు, నిరాధార అన్నారు, నిరంజన అన్నారు, నిర్లేప, నిర్గుణ, శాంత, నిష్కామ, నిరుపప్లవ, ఎన్నో పేర్లతో చెప్పారు. ఎంతో వైభవంగా చెప్పారు నీ గురించి. పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయసే శ్వేతాశ్వవాక్యోదిత దేవి దుర్గే. ఓ దుర్గమ్మ, ఇంతకీ ఇవన్నీ ఎక్కడ చర్చ జరిగాయి, ఏ ఉపనిషత్తులో జరిగాయి అంటే శ్వేతాశ్వవాక్యోదిత దేవి దుర్గే, శ్వేతాశ్వతర ఉపనిషత్తు యందు అసలు అన్ని ప్రాణులలో ఉన్న శక్తి ఎవరు అన్న చర్చ జరిగింది. అక్కడ జవాబు చెప్పారు. అంటే ఎవరు అంటే శక్తి అంటే కదలిక, ఆ కదలికల రూపంలో ఉన్న ఆదిశక్తి ఎవరో కాదు దుర్గమ్మయే. ఆ దుర్గాదేవియే కామాక్షి, కామాక్షియే లలిత. ఆ లలితయే అందరిలో ఉన్నది. అందరిలో ఉండే ఆ శక్తిని ఆవిడ అనుగ్రహిస్తోంది. అనుగ్రహించి ఆవిడ అందరితోటి కార్యాలు చేయిస్తోంది. కానీ ఆమెకు దానితో సంగము లేదు. ఎలా అంటే నేను ఇప్పుడు ఈ ప్రవచనం చేసేసి మంగళం అయిపోయిన తర్వాత హారతి కళ్ళకద్దేసుకొని ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాను తప్ప, రాత్రి మళ్ళీ పలహారం చేసేసి ఓ వాహనం తీసుకుని మీ అందరిళ్ళకి వచ్చి తలుపులు కొట్టి లేపి ఏమండి మీకు అర్థమైందని చెప్పింది, ఈ విషయం మీకు నచ్చిందా, మీరు బాగా పట్టుకున్నారా అని అడుగుతున్నానా? అలా వస్తున్నానా? అలా రాను. నా కర్తవ్యం నేను చెప్పానా లేదా? నేను చెప్పేటప్పుడు అర్థం అవ్వాలని త్రికరణ శుద్ధిగా నా శక్తి వంచన లేకుండా నేను చెయ్యగలిగినంత ప్రయత్నం చేశానా లేదా? శక్తి వంచన చేసుకొని అయితే ఎంత అవ్వకపోతే ఎంత నాకేమిటి అని చెప్పానా? కాదు. నా శక్తి మేరకు నేను ఎంత చెప్పగలను, నన్ను పరదేవత ఎంతవరకు అనుగ్రహించిందో అంతవరకు దాపరికం లేకుండా చెప్పాలని తాపత్రయంతో చెప్పానా లేదా? చెప్పాను, అంతే, తృప్తి, వెళ్ళిపోయాను. ఆ తృప్తికి పరాకాష్ట ఎక్కడో ఒకటి రెండు మాటలు వింటే వినవచ్చుగాక, మాకు ఇవాళ ఇది అర్థమైందండి, ఇది సంతోషంగా ఉందండి, పరమ సంతోషం. ఒకవేళ నా అంత నేనుగా వెళ్ళి మీ అందరినీ రాత్రి మళ్ళీ తెల్లారే వరకు తిరిగి ప్రతి వాళ్ళ ఇంటికి వచ్చి ఏమంటే బాగా అర్థమైందని అడుగుతుండడం ఎలాగ సాధ్యం? కర్తవ్యం, చెప్పడం కర్తవ్యం, చెప్పి వెళ్ళిపోతానంతే. పరదేవత కూడా అంతే, లోపల శక్తిగా కూర్చుంటుంది. దాన్ని నువ్వు ఎలా వాడుకుంటున్నావు అది నీ పాపపుణ్యాలు. దానికి ఆవిడ సంఘం లేదు, ఆవిడ అలాగే ఉంటుంది. అది చెప్తున్నారు ఉపనిషత్తులో, అది చెప్తున్నారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. అది ఏమంటున్నారంటే తే ధ్యానయోగానుగత అపశ్యన్. చూశారు కొందరు. ఏమిటి చూశారు అంటే లోపల శక్తి స్వరూపంగా ఆత్మస్వరూపంగా కూర్చుని ఉన్నది ఎవరు అని చూస్తే వాళ్ళ ధ్యాన దృష్టికి అందింది, ఒక రూపంగా అందింది. ఏది రూపాన్ని పొందింది అంటే నువ్వుల అంతటా నూనె ఉంటుంది. ప్రతి నువ్వు గింజని నలిపితే జిగురుగా ఉంటుంది, నూనె ఉంటుంది. అంతటా జిగురు ఉన్నట్టు లోకమంతటా వ్యాప్తి చెందినటువంటి శక్తి స్వరూపం ఒక రూపంగా వాళ్ళకి కనపడింది. ఆ రూపంగా కనపడితే ఆవిడే దుర్గా, ఆవిడే కామాక్షి, ఆవిడే లలిత. ఆవిడ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అలా అంటే దాని గురించి చెప్తూ ఒక మాట అంటారు. అసలు ప్రాణి అమ్మ కడుపులో పడిన దగ్గర నుంచి శరీరాన్ని వదిలిపెట్టేసే పర్యంతం, ఆ శరీరం పంచభూతాల్లో కలిసిపోయే వరకు ఆమె అనుగ్రహం చేస్తూనే ఉంటుంది. ఆ శక్తి అలా ప్రసారం అవుతూనే ఉంటుంది. నువ్వు ఎలా వినియోగించుకున్నావు అది నీకు సంబంధించిన విషయం. బుద్ధరేణ ఆత్మనాత్మానం.
ఆ శక్తి నువ్వు భగవన్నామని చెప్పుకోవడానికి ఉపయోగించుకున్నావు, తరించావు. మంచి సేవ చేసుకున్నావు, తరించావు. మంచి కార్యాలు చేసావు, తరించావు. మంచి పుస్తకాలు చదువుకుంటూ గడిపావు, తరించావు. అదే తపస్సు, అదే ఉపనిషత్ చెప్పింది చిట్ట చివర. ఎవరు దీన్ని తెలుసుకున్నారని అడిగారు. ఎవరు తపస్సు చేశారో వారు తెలుసుకున్నారని చెప్పారు. అదే స్వామివారు అందుకే ఇది శ్వేతాశ్వత రూపనిషత్తులో ఉన్నదే అని చెప్పడానికే ఆ మాటనే యథాతథంగా ఈ దుర్గా పంచరత్నంలోకి తీసుకొచ్చేశారు. తీసుకొచ్చి పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయసే శ్వేతాశ్వవాక్యోదిత దేవి దుర్గే అన్నారు. ఆ ఉపనిషత్తు చెప్పినటువంటి మాటమ్మా, లోపల ఉన్నటువంటి శక్తి ఒక రూపంగా ధ్యానమునందు యోగులకు దర్శనమిస్తే అది నువ్వే అయి ఉన్నావు, లలితాస్వరూపమే ఉన్నది. కానీ ఆమెకు ఏ సంగము లేదు. ఎట్లా? మీకు ఒక తేలిక ఉదాహరణ చెప్తా. ఒక వాహనం ఉంది, ఆ వాహనం శక్తి కదా, హార్స్ పవర్ అంటాం కదా, దానికి ఒక శక్తి ఉంది. ఎంత శక్తి? గంటకు ఇన్ని కిలోమీటర్లు వెళ్ళగలదు, కనపడుతూ ఉంటుంది కదా అక్కడ. ఇన్ని కిలోమీటర్లు వెళ్ళగలదు కదా అని, కాలికి బలం ఉంది కదా అని నువ్వు వేగం పెంచేటటువంటి సాధనాన్ని గట్టిగా అణిచేసి తొక్కేసి కూర్చుంటే కళ్ళు తెరిచేటప్పటికీ లక్ష్యానికైనా వెళ్ళచ్చు. అత్యంత ప్రమాదకరమైనటువంటి రోగులు ఉండేటటువంటి చోటైనా కళ్ళు తెరవచ్చు, లేదా కళ్ళు తెరవక నువ్వు పోవచ్చు కదా. శక్తి దానికి ఉంది. వాడుకునేటటువంటి శక్తి నీకు ఎలా ఉండాలో అలా వాడుకోవాలి. వేగం పెంచడానికి ఏది తొక్కాలో దాన్ని తొక్కడం ఎంత అవసరమో, అకస్మాత్తుగా ఆపవలసి వస్తే దేన్ని తొక్కాలో అది తొక్కడం కూడా నీకు వచ్చి ఉండాలి. ఏదైనా అడ్డొచ్చేసినా పక్కకి వెళ్ళిపోతున్నా భయపడిపోయి అలాగే ఉండిపోతుంది కానండి, కాలు ఇవతల వైపుకి రాదంటే అసలు దాని జోలికి వెళ్ళకు. అన్నీ చేయగలను, ఇట్లాగా తిప్పుతూ ఉండగలను, కాలు వేగం పెంచగలను, టక్కని మార్చే అవసరమైతే పాదాన్ని వాహనాన్ని ఆపడానికి తొక్కగలను, దానికి తగినట్టు వేగం మార్చడానికి ఎడంచేత్తో ఇంకొకటి కదపగలను, ఇటు అద్దంలో ఇటు పక్కదాన్ని చూడగలను, అటు అద్దంలో అటు పక్కదాన్ని చూడగలను, ఇటు అద్దంలో వెనకదాన్ని చూడగలను. ఇన్ని చేయగలనంటేనే అక్కడ కూర్చో. దానికి శక్తి ఉంది, నీకు లేకపోతే నువ్వు అది కూడా పడిపోతారు ఎక్కడో. నీకు ఉంటేనే కూర్చోవాలి, నీకు లేకపోతే కూర్చోకూడదు కదా. అది ఉన్నవాడిని పెట్టుకో, అక్కడ పెట్టుకుని నువ్వు వెనక్కి కూర్చో, హాయిగా వెళ్ళిపోతావు. అంతేగాని అది నాకు ఉంది కదా అని నేను అక్కడ కూర్చుంటానంటే ప్రమాదం కదూ. నీకే కాదు, ఎదురుకుండా వస్తున్నవాడికి ప్రమాదం. మీకు అర్థమైంది అనుకుంటాను నేను చెప్తున్నది. కాబట్టి ఆవిడకి వాహనానికి ఏం సంబంధం అండి? మీరు సరిగ్గా తోలకపోతే పొంతలోకి పోతుంది, కిందకి పడిపోతుంది. అదేంటే అలా తొక్కిస్తున్నావు బాబాయ్, అటు పక్క పోతాం ఉండు అని ఏమైనా చెప్తుందా? అదేం చెప్పదు. అది అమ్మవారు అంతే, సాక్షి. ఆ శక్తినిచ్చి కూర్చుంటుంది. నువ్వు ఎలా వాడుకుంటున్నావు నీ ఇష్టం. నువ్వు సరిగ్గా వాడుకున్నావా ఉద్ధరణ, వాడుకోకపోతే పతనం. ఈ రెండు నీ ఇష్టం తప్ప ఇది ఇలా వాడకో ఆవిడ ఏమందం, నీ ఇష్టం. సాక్షి మాత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఆవిడకి ఏమైనా అంటుకుందా? శక్తిగా ఉన్నందుకు ఆవిడకి అంటుకుందా? కారులో కూర్చొని నువ్వు కారు సరిగా తోలకపోతే కారుకు ప్రమాదం జరిగిన కుయ్యని కూడా అందం. అలాగే రోడ్డు పక్కన వారం రోజులు వదిలేసినా హాయిగా ఉంటుంది. వర్షంలో ఉంటుంది, ఎండలో ఉంటుంది, మంచులో ఉంటుంది. ఆకలి అయ్యేది, దాహం అయ్యేది, నా రూపం అంతా పాడైపోయింది, ఎంత బాగుండేదాన్నో, ఈ దుర్మార్గుడు కొన్నాడు, నన్ను ఇలా చేసేసాడు, కాళ్ళు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయి అంటుందా? అదేమందో. అలాగే పడి ఉంటుంది. నువ్వు బాగు చేయించుకుంటే మళ్ళీ ఇంటికి వస్తుంది, మళ్ళీ అలాగే చేసినా ఏమందో కదా. ఒక వాహనమే అలా ఉంటే లోపల సాక్షిగా ఉండేటటువంటి చైతన్యం దేవి దుర్గే. అప్పుడు నీకు పరాకు ఉండాలి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. రోహిణీదేవిగా ఆవిడ మళ్ళీ 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 తిన్న అన్నంలోంచి శక్తిని ఇంద్రియాల్లోకి ఇస్తోంది. ఇప్పుడు నువ్వు దాన్ని ఎలా వాడతావు? కనీసం 90% సరిగ్గా వాడుకోకపోతే చాలు, అది కాపాడుతుంది. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మొదలెట్టు, పూర్ణం ఆవిడ చేయిస్తుంది. ఇప్పుడు
నడక ఒక్కసారి ఎలా వస్తుందండి? కింద మీద పడకుండా పిల్లాడు ఉంటాడా? పరిగెడతాడు, గడప తన్నుకుంటాడు, తెర తన్నుకుంటాడు, కింద పడతాడు, పైకి లేస్తాడు, దెబ్బ తగిలిందంటాడు, నూనె రాయమంటాడు, మళ్ళీ పడతాడు, మళ్ళీ లేస్తాడు. మొట్టమొదట్లో సైకిల్ నేర్చుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎవరైనా వచ్చి పక్కన రే అని పిలిచినా సరే మాట్లాడకండి, మనం అట్లాగే చూస్తూ తొక్కుతాడు. 10 రోజులు పోయాక ఓ చెయ్యి వదిలేసి పక్కవాడితో మాట్లాడుతూ తొక్కుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. వచ్చేసిందా? ఇది వచ్చేస్తుంది సాధనలో. అభ్యాసయోగేన, ఆయనే చెప్పాడుగా, అభ్యాసం చేయి వస్తుంది. కాబట్టి ఆ తల్లికి ఏమీ సంగం లేదు, కానీ ఆవిడ అందరిలో ఉంటుంది. అందరిలో ఉండి అందరికీ శక్తినిస్తుంది. అందరికీ శక్తినిచ్చి అందరినీ కాపాడుతూ ఉంటుంది. అంతేకాదు, ఆవిడికి ఉన్న గొప్ప విశేషం ఏమిటంటే నిత్యముక్త. ఆమె సంగం లేకుండా అన్ని వేళలా అన్ని జీవులలో ఉన్న అందరి నుంచి విడుదల పొంది సాక్షిగా ఉందా? అట్లా ఉన్నవారి చేత కూడా సేవింపబడుతూ ఉంటుంది. అదేంటి, ఇంక అన్నీ విడుదల పొందేసి ఇంకా అంతా ఆవిడేం తెలిసేసుకున్నవాడు మళ్ళీ ఎవరిని సేవించాలి? తెలియనివాడంటే పోనీ ఆవిడ కాళ్ళు అట్టుకోవాలి. ఇంకా ఆవిడే తాను, తానే ఆవిడే అయిపోయి అంతటా ఉన్నది చైతన్యమే అని ఆ బ్రహ్మ చైతన్యాన్ని పొందేసేసి ఆ బ్రహ్మానందమునందు రమించేటటువంటి యోగి కూడా ఎవరిని సేవిస్తాడు? మళ్ళీ ఆవిడ పూజే చేస్తాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి మహా ఇష్టమైన విషయం ఏమిటి? దేవీ పాదాంభోజ పూజాపరత్వా అర్చాలౌల్యా సంతతం చంద్రమౌళే పౌనఃపుణ్యం విష్ణునామ్నాంచ పాఠ ఏకం చాసౌ బోధతే దేవతానాం. ఆ భగవంతుడు, ఆ పరదేవత, ఆ శక్తి అందులో రమించి 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 ఆవిడ సేవ అంటే అంత ఇష్టం. కామాక్షి పూజ చేస్తే అంత గొప్పగా చేసేవారు. త్రిపుర సుందరి చంద్రమౌళి ఈశ్వరారాధన చేస్తుంటే ఇప్పటికంటారు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు. అనుమానం ఉంటే ఆ సర్వజ్ఞ తీర్థం దగ్గరికి వెళ్ళి అడిగేవాళ్ళం, ఎలా ఇవాల్టి పూజలు, ఈ కాలం పూజ ఎలా అని. అప్పటికి 10 ఏళ్లగా జయేంద్ర సరస్వతి స్వామి వారికి అప్పచెప్పేసినా అంత గొప్పగా చెప్పేవారు. ఎందుకని? మానస పూజ. ఎప్పుడు ఆ తల్లి పూజ అంటే అంత ఇష్టం. ఇదో మరి బాబోయ్ తెల్లవారిపోయింది బాబోయ్, 4ంటికి లేవాలి బాబోయ్, పూజ మొదలెట్టాలి బాబోయ్, ఎప్పుడు అయిపోతుందో బాబోయ్. ఈ కొందరికి విచిత్రమైన భయాలు. ఏదో రోజు కొన్ని శ్లోకాలు చదువుతాడు, అవి ఆ రోజు వదిలేయాలంటే ఇది వదిలేశాను కదా, ఇవాళ నేను చదవకుండా వెళ్తున్నాను, ఈ సంగతి చెప్తాను అంటుందేమో, అందుకని గడగడ చదివేయడం. అదే పని ఆవిడికి. ఇంకా ఆవిడికి తెలియదు ఏ పని మీద వెళ్తున్నావో. అంటే ఈశ్వరుణ్ణి ఆ స్థాయికి కిందకి దింపి ఆలోచించడం అది కాదు. దేవీ పాదాంభోజ పూజాపరత్వ, ఎప్పుడెప్పుడు కామాక్షి పూజ చేయాలని పొంగిపోయేవారట. అర్చాలౌల్యా సంతతం చంద్రమౌళే. ఆ చంద్రమౌళీశ్వరారాధన అంటే ఎంత ఇష్టమో, ఎంత బాగా చేసేవారో అసలు ఆ పూజ. అర్చాలౌల్యా సంతతం చంద్రమౌళే పౌనఃపుణ్యం విష్ణునామ్నాంచ పాఠ. ఎప్పుడూ విష్ణు సహస్రం లోపల చదువుతూనే ఉండేవారు. ఎందుకని? ఆ ఒక్కొక్క నామం, ఆ నామానికి ఉన్న అర్థం, అందులో తత్వం ఆలోచిస్తూ, అబ్బా ఇది కదా ఈశ్వరతత్వం, ఇది కదా ఈశ్వరతత్వం అని ఆ తత్వమునందు మునుకలు వేస్తూ ఆనందపడిపోతూ త్రేణుస్తూ ఉండేవారు. కాబట్టి పౌనఃపుణ్యం విష్ణునామ్నాంచ పాఠ. విష్ణునామాలని తత్వం చెప్పినా, లలితా సహస్రమని తత్వం చెప్పినా, శివసహస్రమని తత్వం చెప్పినా, తత్వతః మాత్రం భగవంతుడు ఒక్కడే. ఇన్ని రూపాలుగా, ఇన్ని నామాలుగా, ఇన్ని గుణాలుగా అనంత కళ్యాణ గుణ విభూషితుడై ఇంత గొప్పగా ప్రకాశిస్తూ ఉంటాడని ఆనందపడిపోయేవారు. అందుకని నామరూపాల దగ్గర మళ్ళీ లేనిపోయిన అల్లర్లు పెట్టేసుకునేవారు కాదు. కాబట్టి ఏకం చాసౌ బోధతే దేవతానాం, ఆ ఉన్న పరబ్రహ్మం ఒక్కటే అని చెప్తుండేవారు. అది ఆచార్యత్వం అంటే, అది మహానుభావుడంటే. కాబట్టి అంతజ్ఞానికి కూడా మళ్ళీ ఎవరి యొక్క అర్చన ఇష్టం? అంత నిత్యముక్తులైపోయినటువంటి వారు ఇక వాళ్ళు జన్మకర్మల నుంచి విడిపడిపోయారు, వాళ్ళు బ్రహ్మజ్ఞానులైపోయారు. అయినా పరదేవత పూజ యందు ప్రీతి. రామకృష్ణ పరమహంసకి ఆ కాళికాదేవి అంటే ఎంత ఇష్టం, ఎంత సంతోషం. ఏ సామాన్యమైన ఇష్టం కాదు. భగవాన్ రమణులు
ఒకసారి అరుగు మీద కూర్చున్నారు. ఎవరో ఒక సామాన్యుడు వచ్చి, వారు బ్రహ్మజ్ఞాని, వారి దగ్గరికి తీసుకెళ్ళి మధురై వెళ్ళొచ్చారండి, ఇది మీనాక్షి ప్రసాదం అని చేతిలో పెట్టాడు. ఓ ఆకిప్పి ఓ చిన్న లడ్డు ముక్క విరిచి ఆయన చేతిలో పెట్టాడు. ఆయన గబగబా చేపట్టి తీసుకుని కళ్ళకద్దుకుని, బిడ్డకు తల్లి ప్రసాదం అని కళ్ళంబట నీళ్లు పెట్టుకుని ఆనందపడిపోయి నోట్లో వేసుకున్నారు. జ్ఞానికి భక్తి లేకపోవడం ఉండదు, జ్ఞానికి కూడా భక్తి ఉంటుంది. భక్తిని ఆశ్రయించి ఉంటాడు జ్ఞాని. అందుకని నిత్యముక్తులైన వారు కూడా, విడుదల పొంది జీవన్ముక్తులైన వారు కూడా ఆమెని సేవిస్తూనే ఉంటారు. ఆ తల్లిని సేవించకుండా ఉండరు, ఆవిడ్ని సేవిస్తూనే ఉంటారు. అందుకని నిత్యముక్తుల చేత కూడా సేవింపబడుతున్నటువంటి తల్లి ఆమె. అన్ని ప్రాణులలో ఉన్న ఏ ప్రాణి కర్తృత్వంతో ఆమెకు సంగము లేకుండా ప్రకాశించగలిగినటువంటి తల్లి, అంత గొప్ప స్థితిని పొందినటువంటి తల్లి. కాబట్టి ఆమె ఏనాడు ఎవ్వరితోటి వారు చేస్తున్న పనులతోటి సంగమును పొంది ఉండదు. అందుకని పాపపుణ్యములతో ఆవిడికి సంబంధం లేదు. కానీ అందరి యందు ఆమె ఉన్నది. జ్ఞానికి కూడా ఆమె సేవ అనురక్తమే. అందుకు కదు గీతాచార్యుడు అంటాడు, చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. 4 రకాల భక్తులు నన్ను సేవిస్తున్నారు. జ్ఞానీచ, జ్ఞాని కూడా నన్నే సేవిస్తున్నాడు అని అన్నారు. అంటే ఆ తల్లి యొక్క వైభవం ఎంత గొప్పది అన్న విషయం మనకి ద్యోతకం అవుతుంది. రేపటి రోజున కలుసుకున్నప్పుడు మళ్ళీ నిర్వికార అన్న నామం దగ్గర ప్రారంభం చేసి మళ్ళీ ఆ తల్లి పలికించినంత మేర పలుకుతాం. అందుకే మూకశంకరులు ఒక అద్భుతమైన మాట అన్నారు ఒక శ్లోకంలో. ఒకప్పుడు ఆయన అన్నారు, పరిహరతు కామాక్షి మమతా పరాధీనత్వం మే పరిముషిత పాథోజ మహిమా అన్నారు. అమ్మా, నువ్వు మాకు ఒక గొప్ప ఉపకారం చెయ్యి. మాకు ఎప్పుడూ కూడా మా మనసు నీ పాదముల యందు ఉండేటట్టుగా అనుగ్రహించు. అదొక్కటి కానీ అనుగ్రహించావా మాకన్నీ లభించినట్లే. కాబట్టి మనందరం కోరుకోవలసింది ఏమిటి అంటే, ఆ తల్లి పాదముల యందు భక్తి అన్నది కలిగిందా చాలు. ఉడుదుడుకులను ఆవిడే సర్ది పసిపిల్లాన్ని తల్లి ఎంత కష్టపడి పెంచుతుందండి. ఇప్పుడంటే మనందరం ఇలా సభగా నడిచి వచ్చేసాం, వాహనాలు ఎక్కువ వచ్చేసాం, రాత్రి చీకట్లో వెళ్ళిపోతాం ఇంటికి. పసిపిల్లాడిగా ఉన్నప్పుడు అలా అమ్మ రహదారి మీద వదిలిందా? ఎంత కష్టపడి అమ్మ పెంచి పెద్ద చేస్తే ఇవాళ స్వతంత్రంగా మనం బయటకు వచ్చే స్థితిని పొందాం. ఉపాసన యందు కూడా అంతే. ఉడుదుడుకులు ఉంటాయి, బెంగ పెట్టేసుకోక్కర్లేదు. ఆ తల్లి ఉంది అని నమ్మి సాధ్యమైనంత వరకు సత్కర్మల యందు ఉంచుకోవడం అలవాటైతే పడకుండా ఆమె చెయ్యిచ్చి పట్టుకుంటుంది. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.